Hi guys, this is Krishman Raju signing in. Finally, బ్లాగ్ చేసుకోవచ్చు కదా. సో పర్లేదు మీరు చేస్తూ ఉండండి, అన్నీ కవర్ చేస్తా. సో డీకాథ్లాన్లో ఇంకో బోనీ చేసినాం అనమాట మనం. ఇప్పుడు ఒక 6% టెంట్, 6% కదా, 6% టెంట్ ఫైనలీ బార్డర్ డెమో మోడల్ ఇస్తున్నారు. సో ఇది అప్రాక్సిమేట్లీ ఒక 7.5-8 kgs మధ్యలో ఉంది టోటల్ బిల్డ్ సెటప్. ఐ గాట్ ఇట్ ఫర్ 12,000. ఆఫ్లో 14,000 ఎంత ఆల్మోస్ట్. ఐ గాట్ ఇట్ ఫర్ 12,000 ఆఫర్లో. యాక్చువల్ ప్రైస్ నేను చూడలేదు. సో ఇది సెటప్ అనమాట. సో ఒక కష్టపడితే ఒకళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే ఇద్దరు ఉండాలి. సో దీని సెటప్ ఇది. సో యాజ్ మై మదర్ ఈజ్ ఆన్ వీల్ చైర్, సో తను లోపలికి వెళ్ళడానికి వీలుగా ఉండేలాగా ప్లాన్ చేశానమాట. సో ఈ మొత్తం పీస్ ఈ బ్యాగ్లో వచ్చేస్తుంది. ఈ బ్యాగ్లో వచ్చిందనమాట మొత్తం. సో ఇది రాడ్స్ కదా, ఇది రాడ్స్ కేసు. సో దిస్ ఈజ్ హౌ ద మోడల్ లుక్స్ వెన్ యూ ఓపెన్స్ అనమాట. ఇలా ఉంటుంది మొత్తము. సో లోపల మీరు ఒక 6 feet బెడ్ సెటప్ కూడా వేసుకోవచ్చు. దీనికి మస్టో నెట్ ఒకటి ఉంది, అండ్ దీనికి టార్ప్ కూడా వేసుకోవచ్చు పైన. ఇంకా పైన కవర్ ఏమి ఉండదు కదా దీనికి. ఓకే, అంటే ఒక 40 degrees ఆ వేడిలో ఓకేనా? భూమిలోకి నీల్స్ కొట్టాల్సి ఉంటుంది. హీట్కి ఎంత రెసిస్టెంట్ ఓకేనా? ఇది మీకు 2 sides ఓపెన్ అండ్ వెంటిలేషన్ ఉంటుంది. విండ్కి ఇది ఉంది కదా నెయిల్స్. దీని నెయిల్స్ ఎక్కడ ఉంటాయి? యా ఇదే కదా. ఓకే, సో ఇది నెయిల్స్. ఇంకా సైడ్ అవి పెట్టచ్చు ఇప్పుడే. సో దిస్ మోడల్ ఇస్ కాల్డ్ స్మాల్ స్కేల్ ద ఆర్గనైజ్ అనమాట. సో డీకాథ్లాన్ క్వేషియా అంటారు. సో దిస్ ద మోడల్. సో మొత్తానికైతే వర్క్ ఇలా ఉంటుందన్నమాట. హార్డ్లీ ఇద్దరు వీళ్ళు వచ్చారు కాబట్టి ఒక 5 to 10 minutes సెటప్ అనమాట. సో నేను ఒక్కడిని వేసుకోవాలంటే నాకు ఒక 1/2 hour పడుతుంది. విండ్ దీన్ని బట్టి దాన్ని బట్టి. సో ఐ హ్యాడ్ అ ప్లాన్ హౌ టు సెట్ ఇట్ అప్ సింగిల్ హ్యాండెడ్లీ. సో తక్కువ వెయిట్ కాబట్టి సింగిల్ హ్యాండెడ్ కొంచెం కష్టమైన చేసుకోవచ్చు. సో విండీ మూమెంట్స్లో కొంచెం జాగ్రత్తగా చేయాలి, రెయిన్ అది వచ్చిన టైంలో. అండ్ బెటర్ నా సజెషన్ ఏంటంటే, నేను చూసిన దాని ప్రకారము దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్ ఇన్సైడ్. అండ్ లోపల ఆల్రెడీ కవర్ ఉంది. సో మీరు దీని సైజ్ ఒక టార్పులైన్, ఒక 2 tarpaulins తీసేసుకుని నేల మీద వేసేసుకుంటే వేరే బగ్స్ అవి రాకుండా, లోపల మట్టి రాకుండా సేఫ్ ఉంటుంది. సో టార్పులైన్ ఒక బ్యాగ్లో వేసేసుకోవచ్చు. దట్స్ నాట్ అ బిగ్ థింగ్. సో యాజ్ అ ఫస్ట్ టైమర్ దిస్ ఈజ్ మై బిగ్గెస్ట్ అడ్వెంచర్. డీకాథ్లాన్ ఇప్పటివరకు నేను అంటే ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి వచ్చాను, కానీ అప్పుడు వేరే బై చేశాను. అప్పుడు ఈ మోడల్ లేకుండా. సో ఇది డీకాథ్లాన్ కొంపల్లిలో. ఐ బాట్ దిస్ ఇన్ కొంపల్లి. ఐ మీన్ కొంపల్లి స్టోర్ యాక్చువల్లీ. ఓ మై గాడ్, మై మదర్ ఈజ్ వెయిటింగ్ అవుట్ సైడ్. సో ఫైనలీ అట్లా. సో నేను రాగానే వీడియో చేస్తున్నాను, నో బ్యాక్గ్రౌండ్ స్కోర్, నథింగ్. బట్ జస్ట్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చేద్దామని. బికాజ్ ఐఎమ్ ప్లానింగ్ అ ట్రిప్ ఆఫ్టర్ 2-3 months. సో ఒక 2-3 months మొత్తం హెల్త్ కాన్సన్ట్రేషన్ తర్వాత ఇది చేద్దామని. సో ఓకే, ఒక ఫోల్డబుల్ లాకా. అచ్చా, అది డోరా? ఒక డోర్. ఓకే, డోర్ ఎంట్రీ. అది మస్ట్ మ్యాట్ ఎక్కడుంది దీనికి? అక్కడ అది కూడా చూపించు.
దోశ లోపల సో ఓకే, ఇది మస్ట్ నెట్. అది ఇంకా వాన పడితే ఇది వేసేయాల్సిందే కదా. ఇది ఓపెనా, ఇది మన ప్లాస్టిక్ షీటా? ప్లాస్టిక్ షీట్ అది కూడా మస్టర్డా? ఓకే 12,000. ఓ అయితే ఇంకా వాన పడినప్పుడు వేసేసుకోవాల్సిందే. ప్లాస్టిక్ షీట్ ఇది లేదా? ప్లాస్టిక్ షీట్ మోడల్ కూడా ఉంటుంది కదా దానికి, లేదా? ఇదే వస్తుంది కదా. ఇది వస్తుంది బ్రో, ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ షీట్ ఒకటి వస్తుంది, వానలో కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి అలా రాదు సార్. ఓకే ఓకే, నేను అది ఉందనుకున్నాను దీనికి. యాక్చువల్లీ మోడల్ ఉంది ఇట్లా కదా, లేదా? ఇంకా ఏమంటారు మస్కిటో నెట్ టైప్లోనే వస్తుంది. ఓకే మస్టర్డ్ ఓకే, కానీ వాన పడినప్పుడు క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, అప్పుడు ఆ ఫ్రంట్ టార్ప్ ఒకటి కొనుక్కోవాలి, చూపించారు చూడు. సో ఈ మోడల్కి ప్లాస్టిక్ షీట్ లేదు, కంప్లీట్ మస్టర్డ్. లేలే, జస్ట్ ఏంటంటే కొంచెం ఓపెన్ లుక్ బాగుంటుంది, వాన పడుతున్నప్పుడు ఓపెన్ చూస్తున్నట్టు అనమాట, అంతే. ఆ నైట్ క్యాంపింగ్కి అర్థమైందా? ఫుడ్ తీసుకోవడానికి ఎక్కువ పెట్టుకోవాలన్నా బయట కనిపిస్తుంది. బయట కనిపిస్తా. ఈ మధ్య వస్తున్నాయి కొన్ని టెంట్స్ అట్లా. అది నేను నీకు చూపించిన ఇన్ఫ్లేటబుల్ మోడల్స్ అన్నీ అవే ఉన్నాయి, ఆ టైప్ మోడల్స్. ఇది అది 2-in-1 అనమాట. ఓకే, అచ్చా ఇది వెనకాల డోర్ ఏం లేదా, జస్ట్ ఓపెన్ అండ్ క్లోజ్ అంతేనా? ఓ మస్ట్ షీట్ ఉంది దీనికి కూడా. యా, దీనికి కూడా మస్ట్ నెట్ ఉంది. సూపర్ బ్రో. ఓకే, సో హార్డ్లీ టుక్ 15 minutes రైట్ సెటప్ చేయడానికి. నేను ఒక్కనైతే నాకు అరగంట పడుద్ది. ఇద్దరు ఉండాలి. ఓకే, ఐ కెన్ మేనేజ్, అదేం ప్రాబ్లం లేదు. ఒక పక్క కారు కట్టేసి ఎగరకుండా నేను చేసుకుంటాను, నాకేం బాధ. పని చేయండి, ఏదైనా 2 sides ఫస్ట్ అది పెట్టేసేయండి. యా అది పెట్టేసుకుని 2 sides పెడితే మీకు 3 sides థర్డ్ సైడ్ ఏమంటారు లేపక ముందే పెట్టేసేయండి, నెయిల్ కొట్టేసి. అప్పుడు లేపితే మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, అది దానికి ఏం హ్యామర్ అయినా వాడచ్చు కదా, మళ్ళీ బ్యాక్ లాగితే వచ్చేస్తుంది, మళ్ళీ లాగితే వచ్చేస్తుంది కదా. అది మొత్తం భూమి HDTP మీద ఉంటుంది. సో ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ గైస్. సో ఇదన్నమాట. సో ఇది 98 inches ఫ్రంట్ అండ్ బ్యాక్ అనమాట. సో పైన ఒక 8 to 9 feet ఉంటుంది పైనకి హైట్. సో ఇది ఎంట్రీ డోర్, అది బ్యాక్ డోర్ అనమాట మొత్తం. సో మొత్తం అంతా మస్ట్ నెట్, దేర్ ఇస్ నో ప్లాస్టిక్ షీట్స్, యూ హ్యావ్ టు కవర్ ఇట్ వెన్ ఇట్ రైన్స్ అంతే. ఓ ఇది ముందుకు వేసుకునే మనం రాడ్ వేసుకోవచ్చు కదా, ఇంకో రాడ్ టాప్ లాగా వేసుకోవచ్చు. ఏముంది, కార్ పెట్టేసుకోవచ్చు. ఎస్. సో దిస్ క్యాన్ బి పుల్ లైక్ దిస్. మనం ఒక 2 రాడ్లు ఎక్కడైనా చెట్టు దగ్గర నాపినప్పుడు ఇట్లా కట్టేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ఓకే బ్రో, మేనేజబుల్. కూల్, బాగానే ఉంటుంది. దీనికి సపరేట్ ఏం స్టిక్ ఇవ్వలే కదా వాళ్ళు పెట్టుకోవడానికి. రోప్ ఎక్కడ ఉంది అందులో? రోప్ ఏం కనిపించలేదు. ఇదే కదా, ఓకే. ఇది దీనికి కదా ఎగరకుండా ఉన్నాక నెయిల్స్ కొట్టినా ఇది ఓకే, దీనికోసం కదా. నెయిల్స్ కొట్టినా షేక్ అవ్వకుండా ఉండడానికి అనుకుంటా ఇది. సో ఇది గైస్, యా ఇది ఒక రోప్ ఇచ్చారు కట్టడానికి. సో గుడ్, 2 ropes. ఓకే, సో గుడ్ బ్రో. సో గైస్, లోకల్ పిక్నిక్స్కి వెళ్ళడానికి, క్యాంపింగ్కి కానీ, సో నైట్ క్యాంపింగ్ నేను ఇప్పుడు ప్లాన్ చేయట్లేదు. సో 2-3 months డిసెంబర్లో ఒక పెద్ద ప్లాన్ అనుకుంటున్నాను, ఇప్పుడు ఇట్ వర్క్స్ అవుట్. అండ్ నవంబర్లో అరకు ట్రిప్ అనుకుంటున్నాను ఫర్ మై మామ్స్ బర్త్డే. అరకు గోవా ఇంకా ప్లాన్ చేయలేదు, బట్ మోస్ట్ ప్రాబ్లీ 90% అరకే, బికాజ్ వీ గాట్ ఏ క్యాంపింగ్ సైడ్ దే. సో అదనమాట ప్రైస్. సో 12,000 పెట్టుకోండి వస్తుంది. డికెట్లో యాప్ పెట్టుకుంటే డిస్కౌంట్స్లో యూ కెన్ గెట్ ఇట్ ఫర్ హోమ్ డెలివరీ అంటున్నారు. సో నాకు డిస్కౌంట్లోనే వచ్చింది. సో ఆఫ్టర్ యాక్చువల్ ప్రైస్ ఎంత దింది? 14K. ఐ గాట్ ఇట్ ఫర్ 12, రైట్? సో 2,000 తక్కువలో వచ్చింది నాకు ఇది. సో ఓకే, నా మేనేజబుల్. నేను చాలా ఎక్స్పెన్సెస్ కట్ చేసేసుకుంటున్నాను. సో 2 months ఎక్కడికి వెళ్ళాలంటే లోకల్, ఐఎమ్ కంప్లీట్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ మై హెల్త్ అనమాట. సో కొంచెం ఫిజికల్లీ సిక్ అయ్యాను కొన్ని రోజులు.
సో డాక్టర్ కన్సల్టేషన్ టెన్షన్స్లో ఉన్నా బికాజ్ ఐ హోల్ అండ్ సోల్ మొత్తం అంతా నేనే, మా మదర్ ఇవన్నీ నేనే చూసుకుంటాను కాబట్టి కొంచెం సిక్ అయ్యాను. సో 2 months కంప్లీట్ హెల్త్ కాన్సన్ట్రేషన్, వర్కింగ్ అవుట్స్ ఇవన్నీ పెట్టుకుంటున్నాం. సో అందుకే ట్రిప్స్ ఏం ప్లాన్ చేయట్లేదు. లోకల్ ఏదైనా పిక్నిక్ ట్రిప్స్ దాని అయినప్పుడు చూస్తాను. సో అందుకోసమని చెప్పేసి సేఫ్ అనమాట, ఎక్కడే హోటల్స్లో ఉండకుండా సేఫ్ సైడ్ కోసం డే క్యాంపింగ్స్ ఏదైనా మంచి పొజిషన్ చేసేది కూడా రైనీ సీజన్ కాబట్టి వేద్దామని. సో ఇది బ్రో. సో మీకు ఫుల్ వ్యూ ఇస్తాను. ఇట్ లుక్స్ లైక్ దిస్ ఇన్ ద బ్యాక్. బెడ్ అయితే 5K ఉంది కానీ నేను ఎప్పుడప్పుడు బెడ్ తీసుకోవట్లేదు. ప్రాపర్ ఇక్కడ ఒక బెడ్ వచ్చేస్తుంది అనమాట. నేను 2 months కాబట్టి ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఐటమ్ తీసుకుందాం అనుకుంటున్నా. అండ్ అరకులో మీకు క్యాంపింగ్ అడ్వెంచర్ అని చెప్పేసి అడ్వెంచర్ గేజ్ షాప్ ఒకటి ఉంది, స్టోర్స్, అక్కడ కూడా వీడియో తీస్తాను నెక్స్ట్ టైము. సో అక్కడ కూడా కొన్ని ఐటమ్స్ తీసుకోవాలన్నమాట మనం. సో ఇది బేసిక్. ఐ గాట్ అ టెంట్ ఫర్ మై సెల్ఫ్, మై మదర్. సో కింద టార్పుల్ని వేసుకుంటే సేఫ్. టెరైన్ ఎక్కడైనా హార్డ్ టెరైన్ ఉంటే టార్పుల్ని వేసుకుని చేసుకోవడం బెటర్. సో 1200-1400కి బెడ్స్, ఎయిర్ మ్యాట్రసెస్ కూడా వస్తున్నాయి, అవి కూడా వేసుకోవచ్చు. సో అది. సో దిస్ ఈజ్ గైస్, ఓకే, ఫ్రమ్ నౌ. ఓకే, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ డికాథ్లాన్ ఫ్రమ్ నౌ. ఇది ఒక డోర్ అనమాట. దిస్ ఇస్ ద డోర్వే. సో అటు అది ఓపెన్ చేసుకుని డోర్వే లాగా చేసుకోవచ్చు ఇక్కడ. డన్. ఓకే గైస్, మీట్ యూ అండ్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.